మహాభారతం మన భారతమాత. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. గుంట నక్కల ముష్కర మూకలు స్నేహం ముసుగులు మతాల మాటున వ్యాపారాలంటూ దోపిడీలు చేస్తూ కుచించుకుపోయిన మన భారత మాత కృంగి కృషించేనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన భారతమాత కృంగి కృషించిన నేషించకుండా తమ మాన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి మౌన పోరాటాల అగ్ని జ్వాలలు కొన ఊపిరిలో ఉన్న మన భారత మాతకు ఊపిరిపోసి నిలిపేనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారతమాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. స్వదేశీ అభిమానమును తాకట్టు పెడుతూ తమ పొట్టలు పెట్టెలు నింపుకునే నేటి తరాలు కట్టు బానిసలుగా నంచే వారికే ఉడిగాలు చేసే రోజులు పోవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన విజ్ఞానం మన మేధస్సు మన భారతమాతకు శక్తియుక్తులు తేవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మనం ఎవ్వరికి తక్కువేమీ కామని నిరూపించాలి. అందుకు మనమందరం ఇకనైనా నడుం బిగించాలి. మన చేతులు కలుపుతూ పిడికిలి బిగించాలి. మన దేశానికి పట్టున దెయ్యాన్ని వదిలించాలి. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతలా వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ